రమ్యకపర్తిని శైలసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్తిని శైలసుతే ఐ సుమన 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 సుమనోహర కాంతియుతే శ్రీధర నీర 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 భద్రవతే సునయన భ్రమర 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 భ్రమరాధిపతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్తిని శైలసుతే ఝణ 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 హింకృత సురనూపుర రంజిత మోహిత భూతపతే నటిత నటాత నటీ నట నాయిక నాటిత నాటక నాట్యరతే వదన కపాలిని పాల విలోచని పద్మ విలాసిని విశ్వధురే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్తిని శైలసుతే రమ్యకపర్తిని శైలసుతే రమ్యకపర్తిని శైలసుతే రమ్యకపర్తిని శైలసుతే ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర విద్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని విష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరికుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్తిని శైలసుతే సురవరవర్షిణి దుర్ధరవర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకరతోషిణి కల్మషమోచని ఘోరరతే ధనుజని రోషిణి దుర్మద శోషిణి దుఃఖ వినాశిని సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్తిని శైలసుతే ఏ గనగాన గంటలను కంబకు ఘనమైన పూజలను కంబకు అర తనదాన దప్పులను కంబకు దండిగ మొక్కులను కంబకు అరే అనకపల్లి క్షేత్రం ఇంగి నేల అంతా అబ్బా అనకపల్లి క్షేత్రం ఇంగి నేల అంతా అంబరమంటే సంబరాలే నువ్వు కాలమ్మకు వేడుకలే ఏ గనగాన గంటలను కంబకు ఘనమైన పూజలను కంబకు ఆమెడ పెట్టు భక్తులంట చూడంగా రెండు కళ్ళు దాలవంట ఓవెల చుట్టూ దీపాలంట శతకోటి కాంతులై వెలుగునంట అరే ఏ దిక్కు చూసినా ఏ నోట విన్నా అబ్బ ఏ దిక్కు చూసినా అరే ఏ నోట విన్నా ఒబ్బ వేడు కాంతింతగాదంట గనగాన గంటల్లో ఏ గనగాన గంటల్లో
ఆడిరు కొండల్ల కొలువైన దేవతమా మోదకొండమ్మ తల్లి మోదకొండమ్మ ఎల్ల లోకాలేలే సల్లాని దేవతమా మోదకొండమ్మ తల్లి మోదకొండమ్మ మాడుగులలోన మమ్మేలు మా తల్లి ఈ సేవ తల్లి పరదేశమ్మ అమ్మవారు పండగ మహోత్సవాలు మరి 13వ తారీఖు నుంచి అమ్మవారు కార్యక్రమాలు మొదలయ్యాయి. మరి ఈరోజు 27వ తారీఖున మారువారం సందర్భాన ఉదయం నుంచి అనేక మంది భక్తులు నీలాభిషేకాలు, కుంకుమ పూజలు,
అనేక రకాల పూజలన్నీ చేసి మరి సాయంత్రం అమ్మవారికి అనకాపల్లి నూకాలమ్మకు ఎలాగైతే సారి మహోత్సవం చేస్తారో అదేవిధంగా మా ప్రదేశం అమ్మవారికి సుమారు 500 మంది మహిళలచే ఈ సారి కార్యక్రమం ఊరేగింపుగా బయలుదేరి అమ్మవారికి సమర్పిస్తారు. మరి అనంతరం మరి మా దాడి శ్రీనివాస్ గారి అధ్యక్షతన వారి కార్యవర్గం అంతా బుర్రకథ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. మరి అనంతరం మరి ప్రతి ఒక్కరూ విచ్చేసి కార్యక్రమాలు జయప్రదం చేయి. ఈ కార్యక్రమంలో మాకు 42వ వార్డు ఆళ్ళ లీలావతి శ్రీనివాస్ గారు, అలాగే అనిల్ భవానీ గారు మా కమిటీ సభ్యులు, మరి ఈ సంవత్సరం అధ్యక్షుడు దాడి శ్రీనివాసరావు గారు, అలాగే కార్యదర్శి సత్యశివరావు గారు, అలాగే జీరి శ్రీనివాస్ గారు, వీరందరూ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం పండగ చాలా ఘనంగా అతి వైభవంగా జరిగింది. మరి ఈ కార్యక్రమాలన్నీ విచ్చేసిన భక్తులకు, విరాళదాతలకు, అలాగే పోలీసు వారికి, అలాగే మీడియా ప్రతినిధులకు, మున్సిపాలిటీ సిబ్బందికి మా కమిటీన పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. నా పేరు దాడి శ్రీనివాసరావు అండి, ఆలయ అధ్యక్షుడిని. మరి ఈరోజు మారువారం అమ్మవారి పండగ చాలా భారీగా ముగించుతున్నామండి. సారి కార్యక్రమం చేస్తామండి. అనంతరం స్టేజ్ కార్యక్రమం కూడా ఉంది, బుర్రకథ కార్యక్రమం. ఈ అమ్మవారు అలాగే అనిల్ భవన్ గారి ఆధ్వర్యంలో భారీగా ఈ కార్యక్రమం అనేది జరిపామండి. గ్రామ ప్రజలకి అందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాం. డోనర్స్కి ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు తెలుపుకుంటాం.
ఐగిరి నందిని నందితమోదిని విశ్వవినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोचनि घोररते तनुजनि रोषिणि दुर्मदशोषिणि दुःखनिवारिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि जगदम्ब कदम्ब वनप्रियवासविलासिनि वासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्गनिजालय मध्यगते मधु मधुरे मधुकैटभगञ्जनि कैटभभञ्जनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि निज हुंकृति मातृनिराकृति धूम्र विलोचनि धूम्रसिखे समर विशोणित बीज समुद्भव बीजलताधिक बीजलते शिव शिव शुंभनि शुंभ महाहव दर्पित भूत पिशाचपदे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि भोसितमखि खण्डित कुण्डलि तुण्डित मुण्ड गजाधिपते रिपु गज गण्ड विदारण खण्ड पराक्रम शौण्ड मृगाधिपते निज भुज दण्ड निपातित चण्ड निपातित मुण्ड भटाधिपते जय जय हे సత్యవరావు అండి, ఈ ఆలయ సెక్రటరీని. ఈరోజు ప్రధాన పండుగ మాదిరిగా మారువారం కూడా అయినప్పటికీ కూడా భక్తులు తండాలుగా వచ్చి అమ్మవారిని పూజించడం జరిగింది. ఈరోజు శ్రీ అనిల్ బాబు గారి ఆధ్వర్యంలో మహా సారి కార్యక్రమం జరుగుతుంది. అలాగే తదనంతరం తిరువీధులని తిరిగి వచ్చి కూడా మళ్ళీ ఈ అమ్మవారి సన్నిధికి చేరుకుంటారండి. అమ్మవారికి ప్రసాద నైవేద్యాలు సమర్పించి తర్వాత అమ్మవారి తలకు దీవెనలు పొందుతారు. అదేవిధంగా మరి దాడి శ్రీనివాస్ గారు తలకు బృందం నుంచే ఆయన మిత్ర బృందం నుంచే గాజువాక త్రిలోచన బృందం వారిచే గొప్ప బుర్రకథ కూడా ఏర్పాటు చేసామండి. అలాగే మీ మీడియా కమిటీ ప్రతినిధుల ద్వారా ఈ గ్రామంలో 3 గ్రామాలండి. ఈ గ్రామ ప్రజలందరికీ కూడా అలాగే బాలభక్తి సమాజం వారు కానివ్వండి, శ్రీ పరదేశమ్మ సేవా మండలి రైల్వెన్యూ కాలనీ వారు కానివ్వండి, అలాగే శ్రీ హనుమాన్ సీతారామాలయం గవర్దాటి చెల్లిపాలెం, అలాగే శ్రీ యువజన సేవా సంఘం వారికి కూడా ఈ కమిటీ తరపు నుంచి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. అలాగే భక్తులందరూ కూడా ఈ జరగబోయే కార్యక్రమం ఈ రథయాత్ర ద్వారా అమ్మవారు సారి ఊరేగింపు జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఆ కార్యక్రమంలో పాల్గొంటారని మీ మీడియా ప్రముఖంగా అందరినీ కోరుతున్నామండి. నా పేరు నూనెల పోలరావు, మా ఆలయ మాజీ అధ్యక్షుడిని. శ్రీ శ్రీ పరదేశ అమ్మవారి పండుగ మహోత్సవాలు పురస్కరించుకొని పోయిన వారం 19 తారీఖు 20 తారీఖు తొలేలు మహా పెద్ద పండుగ జరిగింది. అలాగే పురస్కరించుకొని ఈరోజు మారువారం పండుగ. అలాగే అమ్మవారికి విశేషమైన ఒక 50,000 మందితో శారీ ప్రోగ్రాం జరిగింది. ఈ శారీ కార్యక్రమంకి మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తిరువీధిలో ఊరేగుతూ అమ్మవారి రథంతో ఊరేగుతూ అమ్మవారికి శారీ సమర్పించారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల ఉన్న 4 గ్రామాల సభ్యులందరూ కూడా అమ్మవారికి కానుకలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి సకల శుభాలు కలుగుతాయని భక్తుల అపారమైన విశ్వాసం. అలాగే ప్రతి సంవత్సరం మే 3వ మంగళవారం వచ్చి పండుగకి విశేషమైన ఆదరణ ఉంది. చుట్టుపక్కల నుంచి దగ్గర 30 సంవత్సరాల నుంచి
ఈ ఆలయం ఇంకే 100 సంవత్సరాల చరిత్ర కూడా ఉంది. కావున ఈ భక్తులు కూడా ఎక్కువ మంది భక్తి శ్రద్ధలతో ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్వహించి అమ్మవారి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం తల్లికి సారీ మహోత్సవం చాలా సంబరంగా చేస్తామండి. ఇన్ని సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా తల్లి సంబరానికి ప్రతిసారి మేము వస్తుంటాము. తల్లికి ఇలా సారీ సమర్పిస్తుంటాం. ఆ తల్లి చల్లని చూపు మా యందు ఉండాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటానండి. శ్రీ పరదేశమ్మ అమ్మవారు ఇక్కడ సత్యమైన తల్లి అండి. ఇక్కడ చాలా బాగుంటుంది. పూజలు పండగ అంటే బాగైంది. ఈరోజు మారువారం ఉదయం అమ్మవారి పసుపు కుంకాలన్నీ ఇచ్చుకున్నాం. ఇప్పుడు అమ్మవారికి సారి సమర్పించుకుంటున్నామండి. మాకు సత్యమైన తల్లి అండి. మాకు ఏ కష్టాలు వచ్చినా చల్లగా కాపాడి మాకు చల్లగా చూస్తుంది తల్లి అండి. జై పరదేశ్ మాతాకి జై.